హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ సిరీస్లో భాగంగా మన నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ అనేవి ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, ఆల్రెడీ మనం 30 వర్డ్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎండీవర్. ఓకే, ఎండీవర్ అంటే ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ అ బోత్ వర్బ్ అండ్ ఆల్సో నౌన్ అనమాట. ప్రయత్నించడం లేదా కృషి చేయటం, దాన్ని ఎండీవర్ అంటాం. అండ్ టు ట్రై హార్డ్ టు అచీవ్ సంథింగ్, అన్ అటెంప్ట్ ఆర్ అన్ ఎఫర్ట్ అనమాట. దాన్ని మనం ఎండీవర్ అని చెప్తాం. సైంటిస్ట్ ఎండీవర్ టు ఫైండ్ అ క్యూర్ ఫర్ ద డిసీజ్ అంటున్నారు. ఓకే, మనము జనరల్గా కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అంటాం. అంటే నీ ఫ్యూచర్లో నువ్వు పెట్టే ప్రయత్నాలు, నువ్వు చేసే పనుల్లో ప్రతి దాంట్లో నీకు మంచి జరగాలని చెప్పి విష్ చేస్తూ ఉంటాం. దీనికి సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే అటెంప్ట్, స్ట్రైవ్ ప్రయత్నించడం, ఎఫర్ట్, అలాగే ట్రై, వర్క్ హార్డ్ అనమాట. ఇవన్నీ దీనికి సినోనిమ్స్గా వస్తాయి అన్నమాట. కమింగ్ టు ద యాంటనిమ్స్ ఎండీవర్కి: నెగ్లెక్ట్, give up, avoid, idle, quit. So endeavor means to try hard. It's an attempt or effort or anything to achieve something. దీనికి యాంటనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ ఏంటి అంటే నెగ్లెక్ట్ చేయడం, ఎఫర్ట్, నాట్ వర్కింగ్ హార్డ్, గివ్ అప్, అవాయిడ్, ఓకే, ఐడిల్, క్విట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎండార్స్. సో వాట్ ఈజ్ మెన్ బై ఎండార్సింగ్? విచ్ మీన్స్ మద్దతు ఇవ్వడం లేదా ఆమోదించడం. ఇట్ ఈస్ ఎ వర్బ్. సో టు అప్రూవ్, టు సపోర్ట్ ఆర్ రికమెండ్ సంథింగ్ పబ్లిక్లీ, దాన్ని మనం ఎండోర్స్ అని చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి: ద కమిటీ ఎండోర్స్డ్ ద న్యూ పాలసీ ఆఫ్టర్ రివ్యూయింగ్ అనమాట. సో కమిటీ ఆ యొక్క కొత్త పాలసీని ఆమోదించడం జరిగింది ఆఫ్టర్ రివ్యూయింగ్ ఇట్. దీనికి సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే సపోర్ట్, అప్రూవ్, రికమెండ్, శాంక్షన్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్ మీనింగ్ వర్డ్స్ ఆఫ్ ద వర్డ్ ఎండోర్స్. Antonyms, obviously ఆమోదించడానికి opposite word is your opposite. I mean you're condemning it. Okay, you're opposing it. Oppose, reject, disapprove, criticize, refuse. ఇవన్నీ కూడా endorse కి antonyms అన్నమాట. నెక్స్ట్ వర్డ్ is endurance. endurance అంటే ఇట్స్ అబౌట్ ద విల్ పవర్ అని చెప్పచ్చు, దృఢత్వం. it is a noun. And we can say the ability to withstand hardship, pain or difficulty over a long period of time అని చెప్పచ్చు అనమాట. చాలా ఎండ్యూరెన్స్ని అలా వివరించవచ్చు అనమాట, ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి కూడా డిఫికల్టీని మనము అది బేర్ చేస్తే ద ఎబిలిటీ టు విత్స్టాండ్ ఫర్ ఎ లాంగ్ టైం. ఓకే, మ్యారథాన్ రన్నర్స్ నీడ్ గ్రేట్ ఎండ్యూరెన్స్ టు ఫినిష్ ద రేస్. అంటే రేస్ ఫినిష్ చేయడానికి వాళ్ళకి చాలా దృఢత్వం, సహనం, ఆ యొక్క ఎనర్జీ, స్ట్రెంగ్త్ అనేది కావాలి. ఓకే, దే నీడ్ లాట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. దీనికి సినోనిమ్స్ చూడండి: స్టామినా, పర్సీవియరెన్స్ అంటే పట్టుదల, పేషెన్స్ సహనం, టాలరెన్స్, ఫార్టిట్యూడ్ అంటే మానసిక దృఢత్వం అనేది ఉండాలన్నమాట. మరి ఎండ్యూరెన్స్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? వీక్నెస్, ఫ్రెజిలిటీ, సున్నితత్వం, ఇంపేషన్స్, వల్నరబిలిటీ, బలహీనంగా ఉండటం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎనర్జిటిక్ అంటే ఇట్స్ ఎన్ అడ్జెక్టివ్, మనందరికీ తెలిసిందే, శక్తివంతమైనది. ఓకే, సో దీనికి మీనింగ్ చూడండి: ఫుల్ ఆఫ్ ఎనర్జీ, యాక్టివ్, లైవ్లీ అండ్ విగరస్. ఓకే, ద ఎగ్జాంపుల్: ద ఎనర్జెటిక్ టీమ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్. అంటే ఆ యొక్క శక్తివంతమైనటువంటి టీము ప్రాజెక్ట్ని అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్, అనుకున్న దానికన్నా ముందుగానే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఎనర్జెటిక్కి సినోనిమ్స్ యాక్టివ్, లైవ్లీ, విగరస్, డైనమిక్, స్పిరిటెడ్ అంటే ఉత్సాహవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు అనమాట. యాంటనిమ్స్: లేజీ, ఇన్యాక్టివ్, స్లగ్గిష్ అంటే మందగోడుతనం. ఓకే, స్లగ్గిష్, వీక్, టయర్డ్, ఆల్ దీస్ ఆర్ ద యాంటనిమ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎనర్వేట్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ బలహీనపరచడం, క్షీణించడం, శక్తి తగ్గిపోతూ ఉండడం. టు వీకెన్ ఆర్ డ్రెయిన్ సమ్వన్ ఆఫ్ ఎనర్జీ, వైటాలిటీ ఆర్ స్ట్రెంగ్త్. ఒకరి యొక్క ఎనర్జీని తగ్గుతూ ఉంచడం, దాన్ని మనం ఎనర్వేట్ అంటాం. ఎగ్జాంపుల్:
ద లాంగ్ అండ్ టిడియస్ లెక్చర్ ఎనర్వేటెడ్ ద స్టూడెంట్స్ అనమాట. అంతసేపటి నుంచి లెక్చర్ వింటే స్టూడెంట్స్ యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంది, డిక్రీజ్ అయిపోతూ ఉంది. సినోనిమ్స్ చూడండి ఎనర్వేట్కి వీకెన్, ఎగ్జాస్ట్, డెబిలిటేట్, అలాగే డ్రెయిన్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, ఎనర్జైజ్, స్ట్రెంగ్థెన్, ఇన్విగొరేట్, రెజ్యూవినేట్, స్టిమ్యులేట్ అంటే ఉత్సాహపరచడం, రెజ్యూనేట్ పునర్జీవనం, పునరుద్ధరణ అని చెప్పచ్చు. ఎనిగ్మా, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎనిగ్మా. ఎనిగ్మా అంటే విచ్ ఈజ్ అ సీక్రెట్. ఓకే, రహస్యమైనది, గూఢార్థం కలిగినది, అంటే అర్థం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇట్స్ అ నౌన్, సంథింగ్ మిస్టీరియస్, పజ్లింగ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ద ఏన్షియంట్ స్క్రిప్ట్ రిమైన్స్ అండ్ ఎనిగ్మా ఫర్ హిస్టారియన్స్. ఏన్షియంట్ స్క్రిప్ట్ అనేది అర్థం కాని విధంగా ఉంది హిస్టారియన్స్కి. సినోనిమ్స్ కనుక చూడండి, మిస్టరీ, పజిల్, రిడిల్, సీక్రెట్, కనండ్రమ్ అంటే కష్టమైనటువంటి ప్రశ్న లేదా చిక్కు, అంటే లైక్ వెరీ హార్డ్ టు ఎక్స్ప్రెస్ అట్లాంటి విషయాన్ని మనం కనండ్రమ్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ యాంటనిమ్స్, క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ, సొల్యూషన్, క్లియర్, ఎక్స్ప్లెనేషన్, సింపుల్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్గా వస్తాయి ఫర్ ద వర్డ్ ఎనిగ్మా. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎన్లివెన్. ఎన్లివెన్ అంటే ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ ఉత్సాహపరచడం లేదా జీవం పోయడం అనమాట. టు మేక్ సంథింగ్ మోర్ లైవ్లీ, చీర్ఫుల్ ఆర్ ఇంట్రెస్టింగ్. దీనికి ఎగ్జాంపుల్, మ్యూజిక్ కెన్ ఎన్లివెన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎనీ ఈవెంట్ అనమాట. అంటే మ్యూజిక్ వల్ల ఏ సందర్భంలోనైనా అది ఆ యొక్క మ్యూజిక్ వల్ల దట్ గివ్స్ ద ఎనర్జీ, దట్ గివ్స్ ద లైవ్లీనెస్ టు దట్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎనీ ఈవెంట్. సినోనిమ్స్, షీర్, బ్రైటన్, యానిమేట్, రిఫ్రెష్, ఇన్స్పైర్ అనమాట. ఆల్ దీస్ ఆర్ ద ఎన్లివెన్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, డిప్రెస్, డిస్కరేజ్, గ్లూమీ, డల్, వీకెన్, బోర్. ఓకే, ఇవన్నీ యాంటోనిమ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎన్మిటీ. ఎన్మిటీ ఈజ్ నథింగ్ బట్ శత్రుత్వం. ఇట్స్ ఎ నౌన్, వైరము, శత్రుత్వం. ఎ ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్, హాస్టిలిటీ ఆర్ అపోజిషన్. ఎగ్జాంపుల్, ద ఎన్మిటీ బిట్వీన్ ద టూ నేషన్స్ లాస్టెడ్ ఫర్ డెకేడ్స్. దశాబ్దాల కొద్దీ ఆ రెండు దేశాల మధ్యన శత్రుత్వం అనేది అలాగే ఉంది. సినోనిమ్స్, హేట్రెడ్, హాస్టిలిటీ, వైరభావం. యాంటగానిజం, ఇది మనం ఏ సిరీస్లో ఆల్రెడీ చూసాం, వ్యతిరేకత. రైవల్రీ, బిటర్నెస్ అన్నా కూడా శత్రుత్వం అనమాట, ద్వేషభావం అనమాట. యాంటనిమ్స్ చూడండి, ఫ్రెండ్షిప్, హార్మనీ, సామరస్యం, ఎఫెక్షన్, లవ్, అలయన్స్. అలయన్స్ అంటే సఖ్యత కలిగి ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎన్యూయి. ఓకే, ఎన్యూయి ఈజ్ అ వర్డ్ విచ్ మీన్స్ ఇట్స్ అ నౌన్ వర్డ్. అంటే బోర్ కొట్టడం, విసుగు చెందడం, ఆసక్తి లేకుండా ఉండడం, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని లేదా ఆ స్టేట్ ఆఫ్ ఫీలింగ్ని మనం ఎన్యూయి అంటాం. ఫీలింగ్ ఆఫ్ బోర్డమ్, లిస్ట్లెస్నెస్, డిస్సాటిస్ఫాక్షన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఆర్ పర్పస్. అంటే అన్ఇంట్రెస్ట్గా ఉండడం. చూడండి ఎగ్జాంపుల్, ద లాంగ్ లెక్చర్ ఫిల్డ్ ద స్టూడెంట్స్ విత్ ద సెన్స్ ఆఫ్ ఎన్యూయి. అంటే ఆ లెక్చర్ అనేది ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది, బోర్ కొట్టేసింది అనమాట. సినోనిమ్స్, బోర్డమ్, వియరీనెస్ అంటే అలసట, విసుగు చెందడం, అపతి, ఉత్సాహం లేకపోవడం, లిస్ట్లెస్నెస్ అన్నా కూడా ఆసక్తి లేనటువంటి స్థితిని మనం చెప్తామన్నమాట, ఎన్యూయి. సో వాట్ ఆర్ ద యాంటనిమ్స్? ఎక్సైట్మెంట్, ఇంట్రెస్ట్, ఎనర్జీ, ఎంతూజియాజం, లైవ్లీనెస్, ఆ ఉత్తేజం కలిగించడం, దట్ లైవ్లీనెస్, దట్ ఎనర్జీ, దట్ యాక్టివ్నెస్, ఇవన్నీ యాంటనిమ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎనార్మస్. ఎనార్మస్ విచ్ మీన్స్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్ వర్డ్. అంటే చాలా పెద్దది, వెరీ లార్జ్ ఇన్ సైజ్, అమౌంట్ ఆర్ డిగ్రీ, దట్ ఈస్ వీ రిప్రజెంట్ యాజ్ ఎనార్మస్. అండ్ ఎగ్జాంపుల్, ద కంపెనీ మేడ్ అన్ ఎనార్మస్ ప్రాఫిట్ దిస్ ఇయర్. అత్యంత గొప్ప లేదా అత్యంత హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది కంపెనీకి. ఓకే, సినోనిమ్స్, హ్యూజ్, ఇమ్మెన్స్, వాస్ట్, జైగాంటిక్, కొలోజల్ అన్నా కూడా చాలా పెద్దది అని అర్థం అనమాట. సో యాంటనిమ్స్, టైనీ, స్మాల్, లిటిల్, మైన్యూట్ అంటే చాలా చిన్నది, పెటైట్ అన్నా కూడా చిన్నది అని అర్థం అనమాట, పెటిట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎన్రేజ్. ఎన్రేజ్ అంటే వర్బ్ అనమాట, కోపం తెప్పించడం. టు మేక్ సమ్వన్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. ఎగ్జాంపుల్,
ద అన్ఫేర్ డెసిషన్ ఎన్రేజ్డ్ ద వర్కర్స్, అంటే ఆ డెసిషన్ అనేది వర్కర్స్కి చాలా కోపం తెప్పించింది అనమాట. సినోనిమ్స్ యాంగర్, ఇన్ఫ్యూరియేట్ అంటే తీవ్రమైన కోపం తెప్పించడం, ప్రొవోక్, ఇరిటేట్, అగ్రావేట్, ఇవన్నీ కూడా ఎన్రేజ్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, కామ్, సూత్, పాసిఫై అంటే కూల్ చేయడం, శాంతింప చేయడం, ప్లీజ్, డిలైట్ ఆనందపరచడం, ఇవన్నీ మనకి ఎన్రేజ్ అనే వర్డ్కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎన్రిచ్. ఎన్రిచ్ అంటే మెరుగుపరచడం, అంటే విలువని పెంచడం లేదా ఎదిగేలా చేయటం ముందుకి, ఇట్స్ గెటింగ్ బెటర్. టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, వాల్యూ ఆర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ సంథింగ్, ఎన్రిచ్ అవ్వడం. సో చూడండి ఎగ్జాంపుల్, రీడింగ్ బుక్స్ కెన్ ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్, అంటే పుస్తకాలు చదవడం వల్ల నీ నాలెడ్జ్ అనేది పెంపొందుతూ ఉంటుంది. సినోనిమ్స్ ఎన్హాన్స్, ఇంప్రూవ్, రిఫైన్, స్ట్రెంగ్థెన్, ఎలివేట్. ఓకే, కమింగ్ టు యాంటోనిమ్స్, ఇంపోవరిష్ అంటే మేకింగ్ వెరీ దేనైనా స్థితిని ఇంకా హీనంగా చేయడం, ఇంపోవరిష్. ఓకే, డిగ్రేడ్, వీకెన్, రెడ్యూస్, డిమినిష్. These are the antonyms of enrich. Next we have ensconce. Ensconce is a verb which means ఆశ్రయం పొందడం లేదా ఎక్కడైనా ఒక చోట సేఫ్గా దాగి ఉండడం. ఓకే, టు సెటిల్ కంఫర్టబుల్లీ ఆర్ సెక్యూర్లీ ఇన్ ఎ సేఫ్ ఆర్ ఎ హిడెన్ ప్లేస్. ఓకే, ద ఓల్డ్ కింగ్ ఎన్స్కాన్స్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ రిమోట్ క్యాసిల్, అంటే ఆ కింగ్ ఎవరికి కనిపించకుండా సేఫ్గా ఒక చోట దాక్కొని ఉన్నాడనమాట. సినోనిమ్స్ సెటిల్ స్థిరపడటం, హైడ్, ఎస్టాబ్లిష్, షెల్టర్, ఇవన్నీ ఎన్స్కాన్స్కి సినోనిమ్స్గా ఉంటాయి. యాంటోనిమ్స్ ఎక్స్పోజ్, రివీల్, అన్కవర్, అన్సెటిల్, ఆల్ దీస్ ఆర్ ద యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎంటాంగిల్. ఓకే, ఎంటాంగిల్ ఇస్ అ వర్బ్ విచ్ మీన్స్ చిక్కుపడటం, చిక్కుకోవడం, ఇరుక్కోవడం. చూడండి ఎంటాంగిల్, టు ట్విస్ట్ టుగెదర్ ఆర్ గెట్ కాట్ ఇన్ సంథింగ్, to involve in difficulties or confusions. This is the word we use, entangle. Example, the fisherman's net was entangled with seaweed. అంటే సముద్రంలో ఉన్నటువంటి ఆకులు మొక్కల్లో ఆ యొక్క నెట్ అనేది ఇరుక్కుందనమాట, చిక్కుకుపోయింది. సినోనిమ్స్ ఎంబ్రాయిల్ అంటే గజిబిజిగా ఉన్న సందర్భాల్లో పడేయడం, స్నేర్ ఉచ్చులో పడటం, ట్రాప్, కాంప్లికేట్, కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా ఎంటాంగిల్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, ఫ్రీ, రిలీజ్, డిసెంటాంగిల్, లిబరేట్ అంటే విముక్తి చెందడం, అంటాంగిల్. దీస్ ఆర్ ద యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎంతూజియాజం. ఎంతూజియాజం అంటే నౌన్, అంటే ఆసక్తి లేదా ఉత్సాహం అన్నమాట. ఎంతూజియాజం అంటే ఏ స్ట్రాంగ్ ఎక్సైట్మెంట్, ఈగర్నెస్ or passion for something, that is called enthusiasm. The students showed great enthusiasm for the cultural program anamata. They are showing so much of interest. Synonyms passion, excitement, zeal ante tapana, eagerness, energy, ivanni enthusiasm ki synonyms. Coming to antonyms, apathy, boredom, lethargy ante alasataga feel avadam, dullness, all these are the antonyms. Next we have entice. Entice is a verb which means attracting, to attract or tempt someone by offering pleasure or advantage. Example, advertisements often entice customers with attractive offers. అంటే అడ్వర్టైజ్మెంట్లో అట్రాక్టివ్ ఆఫర్స్ ద్వారా ఇట్ విల్ అట్రాక్ట్ ద కస్టమర్స్ అని చెప్తున్నారు. సినోనిమ్స్ టెంప్ట్, ల్యూర్, అట్రాక్ట్, అల్యూర్, సెడ్యూస్, వీటన్నిటికీ అర్థం to attract the others by showing in interest of something. Antonyms చూడండి, రిపెల్ దూరం చేయడం, డిటర్, డిస్కరేజ్, వార్న్, ఫ్రైటన్, ఆల్ దీస్ ఆర్ ద antonyms. Next word is entire. Entire is a daily used word, adjective, it's an పూర్తిగా, మొత్తంగా, కంప్లీట్ విత్ నథింగ్ మిస్సింగ్ ఆర్ హోల్ అన్నా కూడా మనం ఎంటైర్ అని చెప్తాం. చూడండి ఎగ్జాంపుల్, హీ రెడ్ ద ఎంటైర్ బుక్ ఇన్ 1 day, అంటే మొత్తం పుస్తకాన్ని ఒక రోజులో చదివేశాడు. సినోనిమ్స్ హోల్, కంప్లీట్, టోటల్, ఫుల్, అబ్సల్యూట్, సంపూర్ణంగా. మరి దీనికి ఆపోజిట్ వర్డ్స్ పార్షియల్, ఇన్కంప్లీట్, ఫ్రాగ్మెంటెడ్, డిఫెక్టివ్, బ్రోకెన్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎన్యూమరేట్. ఎన్యూమరేట్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ఒక్కొక్కటిగా చెప్పడం లేదా
క్యాలిక్యులేటివ్గా చెప్పడం. ఓకే, టు మెన్షన్ ఆర్ లిస్ట్ థింగ్స్ వన్ బై వన్, టు కౌంట్ ఆర్ స్పెసిఫై ఇన్ ఆర్డర్. ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ ఆస్క్డ్ స్టూడెంట్స్ టు ఎన్యూమరేట్ ద కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కాజెస్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనమాట టీచర్. సో సినోనిమ్స్ చూడండి, లిస్ట్, కౌంట్, ఐటమైజ్ అంటే ఒక్కొక్కటిగా వర్ణించడం, స్పెసిఫై, డీటెయిల్. ఓకే, యాంటనిమ్స్ ఇగ్నోర్, ఓవర్లుక్, జనరల్గా ఓవర్లుక్, జనరలైజ్, కన్సీల్, స్కిప్ అంటే అంత డీటెయిల్గా కాకుండా ఎలా పడితే అలా చెప్పేయడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎనన్షియేట్. ఎనన్షియేట్ ఈజ్ ఎ వర్బ్ విచ్ మీన్స్ స్పష్టంగా ఉచ్చరిస్తూ వ్యక్తపరచడం భావాలని ఓపెన్గా. టు ప్రొనౌన్స్ వర్డ్స్ క్లియర్లీ అండ్ డిస్టింక్ట్లీ, టు ఎక్స్ప్రెస్ అన్ ఐడియా క్లియర్లీ అనమాట, ప్రభావితంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. ద స్పీకర్ ఎనన్షియేటెడ్ ఈచ్ వర్డ్ క్లియర్లీ ఫర్ ద ఆడియన్స్. ఓకే, ప్రొనౌన్స్ సినోనిమ్స్ చూడండి, ప్రొనౌన్స్, ఆర్టికులేట్, ఎక్స్ప్రెస్, స్టేట్, డిక్లేర్, ఇవన్నీ కూడా ఎనన్షియేట్కి సినోనిమ్స్ అనమాట. కమింగ్ టు యాంటనిమ్స్, మంబుల్ అంటే కొంచెం తడబడటం, ముక్కలుగా చెప్పడం, మిస్ప్రొనౌన్స్, కన్సీల్ చెప్పకుండా హైడ్ చేయడం, సప్రెస్. దీస్ ఆర్ ద యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎఫెమెరల్. ఎఫెమెరల్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ వర్డ్ విచ్ మీన్స్ తాత్కాలికమైన లేదా క్షణిక, కొంచెం లిమిటెడ్ టైం అనమాట. సో లాస్టింగ్ ఫర్ అ వెరీ షార్ట్ టైం, దీన్ని ఎఫెమెరల్ అంటాము. ఎగ్జాంపుల్, ద బ్యూటీ ఆఫ్ సన్సెట్ ఈజ్ ఎఫెమెరల్ బట్ అన్ఫర్గెటబుల్. అంటే సన్సెట్ యొక్క అందం అనేది కాసేపటే వరకే ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. దీనికి సినోనిమ్స్ చూడండి, ఫ్లీటింగ్, టెంపరరీ, షార్ట్ లివ్డ్, ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అంటే క్షణిక, మొమెంటరీ అంటే ఒక్క క్షణం పాటు ఉన్నటువంటిది ఎఫిమెరల్ అంటే. ఓకే, యాంటనిమ్స్ లాంగ్ లాస్టింగ్, పర్మనెంట్, లాస్టింగ్, ఎండ్యూరింగ్. ఓకే, ఎటర్నల్, పెర్పెక్చువల్ విచ్ మీన్స్ శాశ్వతమైనది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎపిడమిక్. ఎపిడమిక్ విచ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ యాడ్జెక్టివ్, వ్యాప్తి చెందేది లేదా సామూహికమైనటువంటి వ్యాధి. ఓకే, ఏ వైడ్ స్ప్రెడ్ అకరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ ఇన్ ఏ కమ్యూనిటీ ఆర్ ఎ పర్టిక్యులర్ టైం, దాన్ని మనం ఎపిడమిక్ అంటాం. చూడండి, ద ఎగ్జాంపుల్, ద ఎపిడమిక్ ఆఫ్ ఫ్లూ ఎఫెక్టెడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిటీ. అంటే ఈ యొక్క సడన్ వ్యాప్తి అనేది చాలామందికి ఎఫెక్ట్ అయింది. సినోనిమ్స్ చూసుకున్నట్టయితే మనము కోవిడ్ అవుట్ బ్రేక్ అన్నాము, లైక్ పాండమిక్ అన్నాము, వాటన్నిటికీ ఇది రిలవెంట్ వర్డ్ అనమాట. అవుట్ బ్రేక్ అకస్మాత్తుగా వ్యాపించడం, కంటేజియన్ అంటువ్యాధి, పాండమిక్ మహమ్మారి, ఇన్ఫెక్షన్. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ఎపిడమిక్. కమింగ్ టు యాంటనిమ్స్, హెల్త్, వెల్నెస్, సేఫ్టీ, క్యూర్, ఇమ్యూనిటీ, దీస్ ఆర్ ద యాంటనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎపిటోమ్. ఎపిటోమ్ అంటే నౌన్ విచ్ మీన్స్ ప్రతీక లేదా ఉదాహరణ అని చెప్పచ్చు అనమాట. అంటే ఒక రోల్ మోడల్ అని చెప్పచ్చు. ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ క్వాలిటీ ఆఫ్ టైమ్ ఆర్ టైప్, ఎపిటోమ్. ఎగ్జాంపుల్, షీ ఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ జెనరాసిటీ. కైండ్నెస్కి జెనరాసిటీ తను ఒక ప్రతీకగా నిలిచింది. సినోనిమ్స్, ఎంబాడిమెంట్ ప్రతిబింబం, ఎగ్జాంపులర్ నమూనా, మోడల్ ఐడియల్, రోల్ మోడల్ ఆదర్శవంతంగా, ఇవన్నీ చెప్పచ్చు అనమాట. ఇన్స్పైరింగ్. యాంటనిమ్స్, కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే అంటే ఆపోజిట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆపోజిట్, యాంటీథీసిస్ వ్యతిరేకత, ఫ్లా, imperfection, all these are epitome ki opposite words, antonyms anamata. Next we have equanimity. Equanimity is a noun word which means సమభావం అంటే ఈక్వల్ గా అటు ఇటు కాకుండా న్యూట్రల్గా ఉండడం అనమాట. మెంటల్ కామ్నెస్, కంపోజర్ అండ్ ఈవెన్నెస్ ఆఫ్ టెంపర్, ఎస్పెషల్లీ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఈక్వానిమిటీని మెయింటైన్ చేయడం అని చెప్పాలి అంటే మనం ఒక న్యూట్రల్ మైండ్ సెట్తో ఉండటం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద లీడర్ హ్యాండిల్ ద క్రైసిస్ విత్ రిమార్కబుల్ ఈక్వానిమిటీ అంటే ఆ యొక్క సంక్షోభాన్ని ఆ యొక్క నాయకుడు చాలా ఒక సమభావంతో ఒక సమతుల్యంతో డీల్ చేశాడు, అటు కాకుండా ఇటు కాకుండా అన్నట్టు, అంటే ఈక్వల్గా ఎవరు నొప్పించకుండా ఒప్పించినట్టు. కంపోజర్ సినోనిమ్స్, కంపోజర్ సమభావం, కామ్నెస్ సెరెనిటీ ప్రశాంతత, పాయిజ్ సమతుల్యత, ట్రాంక్విలిటీ అన్నా కూడా ప్రశాంతత.
ఈక్వానిమిటీ అంటే. యాంటనిమ్స్ చూడండి, యాంగ్జైటీ, యాజిటేషన్, పానిక్, స్ట్రెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ వీ హ్యావ్ ఈక్వివోకల్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ వర్డ్. అంటే సందేహాస్పదమా లేదంటే డబల్ సైడెడ్ ఉన్నట్టు, అంటే అటు ఇందాక న్యూట్రల్ అన్నాం, ఇది అలా కాదు, ఒకే పడవ మీద కాలేసినట్టు, ద్వంద్వార్థపూరితమైనటువంటి, ఓపెన్ టు మోర్ దాన్ వన్ ఇంటర్ప్రిటేషన్, అంటే అది మనకి ఇలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలని మనల్ని కన్ఫ్యూజన్లో పడేటువంటిది. ఈక్వివోకల్, అంబిగ్యూయస్, అన్సర్టైన్ ఆర్ క్వశ్చనబుల్ ఇన్ నేచర్. The politician's statement was deliberately equivocal to avoid controversy. అంటే ఈ స్టేట్మెంట్ ఈస్ ఈక్వివోకల్గా ఉంది అనమాట, ద్వంద్వ అర్థం కలిగే విధంగా ఉంది, టు అవాయిడ్ కాంట్రవర్సీ అనమాట. సినోనిమ్స్ అంబిగ్యూయస్, వేగ్ అస్పష్టమైనటువంటిది, అన్క్లియర్, డ్యూబియస్ మనం డి సిరీస్లో చూసాము. అబ్స్క్యూర్ అంటే అస్పష్టత. యాంటనిమ్స్ క్లియర్, సర్టైన్, డెఫినైట్, ఎక్స్ప్లిసిట్, అన్అంబిగ్యూయస్, ఇవన్నీ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ఎరాడికేట్. ఎరాడికేట్ అంటే ఇట్స్ ఎ వర్బ్ విచ్ మీన్స్ నాశనం చేయడం లేదా నిర్మూలించడం, దాన్ని మనం ఎరాడికేట్ అంటాం. టు కంప్లీట్లీ డిస్ట్రాయ్ ఆర్ రిమూవ్ సంథింగ్ ఆర్ టు ఎలిమినేట్. ద గవర్నమెంట్ లాంచ్డ్ ఏ క్యాంపెయిన్ టు ఎరాడికేట్ ఇల్లిటరసీ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే దేన్నైనా సరే మనం పూర్తిగా నిర్మూలిస్తే దాన్ని ఎరాడికేట్ అనే వర్డ్ అని చెప్తాం, ఎరాడికేటింగ్ అంటాం. సినోనిమ్స్ ఎలిమినేట్, ఎక్స్టర్మినేట్, ఆబ్లిటరేట్ అంటే కూడా ధ్వంసం చేయడం, నాశనం చేయడం, నిర్మూలించడం. వైప్ అవుట్, ఎక్స్టింగ్విష్, అంతం చేయడం. నెక్స్ట్ యాంటనిమ్స్ ఆర్, దానికి ఆపోజిట్ ఏమవుతుంది, క్రియేట్, బిల్డ్, ఎస్టాబ్లిష్, ప్రిజర్వ్, సంరక్షించుకోవడం, మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఎరోడ్. ఎరోడ్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ తగ్గిపోతూ ఉండడం లేదా కరిగిపోతూ ఉండడం. టు గ్రాడ్యువల్లీ వేర్ అవే, డిస్ట్రాయ్ ఆర్ డిమినిష్ సంథింగ్, ఏదైనా కూడా క్షీణిస్తూ పాడైపోవడం, ఉండడం, తగ్గిపోతూ ఉండడం. కోస్టల్ ల్యాండ్స్ ఆర్ ఎరోడింగ్ డ్యూ టు కాన్స్టెంట్ వేవ్ యాక్షన్. అంటే అలల యొక్క ప్రభావం వల్ల ఈ తీర ప్రాంతాల్లోని భూమి అనేది ఇట్స్ గెటింగ్ క్షీణిస్తూ ఉంది, పాడైపోతూ ఉందన్నమాట. సినోనిమ్స్ డిమినిష్, కొరోడ్, ఓకే, క్రమంగా నాశనం అయిపోతుంది. కన్జ్యూమ్, డికే, ఓకే. నెక్స్ట్ చూడండి, యాంటనిమ్స్ బిల్డ్, స్ట్రెంగ్థెన్, ఇంక్రీజ్, అక్యూములేట్, రెస్టోర్. ఓకే, రిస్టోర్ అన్నా కూడా తిరిగి ఇట్స్ గెటింగ్ ఇన్ టు నార్మల్ స్టేజ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎర్యూడైట్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. అంటే ఎవరికైనా సరే ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంది ఒక సబ్జెక్ట్ మీద అన్న, విజ్ఞానపూరితమైన లేదా పండితుడు అని చెప్పచ్చు. హ్యావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ నాలెడ్జ్, లెర్నింగ్ ఆర్ స్కాలర్షిప్, ఎర్యూడైట్. సో ద ఎర్యూడైట్ ప్రొఫెసర్ ఇంప్రెస్డ్ ఎవ్రీ వన్ విత్ హిస్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ అనమాట. ఓకే, ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది. సినోనిమ్స్ లెర్న్డ్, నాలెడ్జబుల్, స్కాలర్లీ, వైజ్, ఇంటలెక్చువల్. ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. యాంటనిమ్స్ చూడండి, ఇగ్నోరెంట్, అంత నాలెడ్జ్ లేకపోవడం, అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్, నేయివ్ అంటే అమాయకంగా ఉండడం. నెక్స్ట్ వీ హ్యావ్ ఎస్టారిక్. ఎస్టారిక్ ఈజ్ అ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా సీక్రెట్, గోప్యమైన, రహస్యమైనది అని చెప్పచ్చు. ఇంటెండెడ్ ఫర్ ఆర్ లైక్లీ టు బి అండర్స్టూడ్ బై ఓన్లీ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ఇంట్రెస్ట్. అంటే కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, దాన్ని మనం ఎస్టారిక్ అని చెప్పచ్చు. అంటే ద ఫిలాసఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద ఫిలాసఫర్స్ బుక్ వాజ్ ఫిల్డ్ విత్ ఎస్టారిక్ ఐడియాస్ దట్ ఓన్లీ స్కాలర్స్ కుడ్ అండర్స్టాండ్. అంటే ఆ ఫిలాసఫర్ రాసినటువంటి బుక్ కేవలం స్కాలర్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఇట్స్ ఎస్టారిక్. ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇట్స్ వెరీ సీక్రెట్ అండ్ మిస్టీరియస్ అని చెప్పచ్చు. సినోనిమ్స్ అగైన్ సీక్రెట్, మిస్టీరియస్, హిడెన్, క్రిప్టిక్ అంటే గుప్తమైనటువంటిది ఎస్టారిక్. ఓకే, యాంటనిమ్స్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్, కామన్, పబ్లిక్, క్లియర్, ఆబ్వియస్, సింపుల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ యాక్సెస్ బోత్ అడ్జెక్టివ్ అండ్ నౌన్, వీ ఆల్ నో దిస్. అత్యవసరమైనటువంటిది లేదా ముఖ్యమైనటువంటిది, అబ్సల్యూట్లీ నెసెసరీ, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్. ఇట్స్ ఈజీ ఎగ్జాంపుల్. సినోనిమ్స్ వైటల్, నెసెసరీ, ఫండమెంటల్ మౌలికమైనటువంటిది, క్రూషియల్ వెరీ ఇంపార్టెంట్, ఇండిస్పెన్సిబుల్ అనివార్యమైనది, వి కాంట్
లివ్ వితౌట్ ఇట్. ఇట్స్ బేసిక్, ఇట్ ఈస్ అ వెరీ ఎసెన్షియల్ అని చెప్పొచ్చు. యాంటనిమ్స్ unnecessary, it's not essential, non-essential, minor, ఓకే, ట్రైవియల్, చాలా తక్కువ ఇంపార్టెంట్, ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్. ఎస్టాబ్లిష్ ఇస్ అ వర్బ్ విచ్ మీన్స్ స్థాపించడం, ఏర్పరచుకోవడం, బిల్డ్ అవ్వడం. సో సెటప్, క్రియేట్ ఆర్ బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ సంథింగ్ దట్ ఈస్ మెంట్ టు లాస్ట్. ఎక్కువ కాలం ఉండేటువంటిది ఏదైనా మనం స్థాపిస్తున్నాం అంటే దాన్ని ఎస్టాబ్లిష్ అంటాం. ద గవర్నమెంట్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ యూనివర్సిటీ ఇన్ ద సిటీ అనమాట. అంటే ఏర్పరచడానికి డిసైడ్ అయింది గవర్నమెంట్ సిటీలో ఒక యూనివర్సిటీని. ఓకే, సినోనిమ్స్ ఫౌండ్, సెటప్ ఏర్పరచడం, బిల్డ్, క్రియేట్, ఇన్స్టిట్యూట్. ఓకే, యాంటనిమ్స్ అబాలిష్, డెస్ట్రాయ్, డెమాలిష్, డిస్బాండ్ రద్దు చేయడం, రూయిన్ చేయడం, పాడు చేయడం. ఓకే, నాశనం చేయడం. Next we have esteem, which is a noun, acts as a noun and also pronoun. అంటే గౌరవం లేదా సన్మానం. టు రెస్పెక్ట్ అండ్ అడ్మైర్ సమ్వన్, రిగార్డ్ విత్ ఆనర్. అంటే ద టీచర్, ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ వాజ్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్ బై హర్ స్టూడెంట్స్. అంటే చాలా గొప్పగా టీచరు స్టూడెంట్స్ చేత గౌరవించబడ్డారు. సినోనిమ్స్ రెస్పెక్ట్, ఆనర్, అడ్మైరేషన్, ఆరాధన, అప్రిసియేషన్, అప్లాజ్, ఇవన్నీ కూడా వస్తాయి. యాంటనిమ్స్ డిస్రెస్పెక్ట్, కంటెంప్ట్ అంటే హేళన చేయడం, డిస్ఆనర్, నెగ్లెక్ట్, స్కార్న్ అన్నా కూడా హేళన చేయడం, అవహేళన అనమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టోటల్లీ ఈరోజు మనం 60 వర్డ్స్కి సినోనిమ్స్ విత్ ఆర్ స్టార్టింగ్ విత్ ఆల్ఫాబెట్ ఈ 60 వర్డ్స్ అనేవి మనం నేర్చుకున్నాము. అండ్ మనం వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకున్నాము. తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్, అలాగే సెంటెన్సెస్, ఎగ్జాంపుల్స్, ఇమేజెస్తో సహా మనం చూసామన్నమాట. మనకి ఇంకా కొన్ని వర్డ్స్ ఈ సిరీస్లో ఉన్నాయి. ఐ విల్ ట్రై టు కంప్లీట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. విత్ దిస్, that's it for today. Thank you so much.